స్టార్ స్టోరీస్ తెలుగు. రామచంద్రాపురం అనే గ్రామంలో రంగమ్మ అనే ఆవిడ ఉండేది. రంగమ్మ చాలా పిసినారి. పిల్లికి కూడా భిక్షం పెట్టదు. ఎంగిలి చేత్తో కాకికి కూడా విదిలించదు. రంగమ్మని చూసి ఊర్లో వారందరూ తిట్టుకుంటుంటారు. అమ్మా, పండగ వస్తుంది, ఈసారైనా జీతం పెంచొచ్చు కదా. నేను మీ దగ్గర పనిచేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా జీతం పెంచలేదు సరికదా. అది విరగొట్టాను, ఇది విరగొట్టాను అని నా జీతంలో కట్ చేసేస్తున్నారు. ఎందుకు పెంచాలే జీతం? అసలేం పని చేస్తున్నావు నువ్వు? ఇదిగో చూడు, ఇక్కడ ఎంత దుమ్ముందో. ఫస్ట్ పని సరిగా చేయడం నేర్చుకో అంటూ బుకాయిస్తుంది. ఇతనే రంగమ్మ భర్త వీరయ్య. రంగమ్మకి ఎదురు మాట్లాడలేడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు రవి. రవి పక్క ఊర్లో చిన్న ఉద్యోగం చేసుకుంటుంటాడు. అయితే రవి ఒకరోజు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చి అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఈ అమ్మాయి పేరు శారద. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. రవి, నేను నీకు మంచి గొప్పింటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే నువ్వేంటి ఎవరినో తెచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నావు? తను ఎవరో కాదమ్మా, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామారావు గారి కూతురు. మనకన్నా చాలా డబ్బున్న వాళ్ళు. అయ్యో అవునా? మరి చెప్పవేం? రామ్మా, లోపలికి రా, కూర్చో. ఈ పెళ్ళి నాకు ఇష్టమేరా. పెద్దలు ఒప్పుకోవడంతో శారద మరియు రవిలకు పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన మరుసటి రోజు శారద ఉదయాన్నే నిద్రలేచి తన అత్తతో ఇలా అంటుంది. అత్తయ్య, కాఫీ పెట్టలేదా? కాఫీయా? ఇంట్లో ఇలాంటి పేరు కూడా వినపడదమ్మా. రంగమ్మకు ఏమి చెప్పాలో తెలియక చూస్తూ ఉండిపోతుంది. సరే, నేనే వెళ్ళి పెట్టుకుంటా అంటూ అందరికీ కాఫీ పెట్టి ఇస్తుంది శారద. ఇటు రంగమ్మ పిసినరితనంతో ఇలా అంటుంది. మేము కాఫీలు టీలు తాగమమ్మ, అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు కదా. రోజుకు 2 సార్లే కదా అత్తయ్య, ఏమీ అవదులే. ఇంతలో శారద వంటగదికి వెళ్ళి చకచకా వంట చేయడం మొదలు పెడుతుంది. దీన్ని చూసిన రంగమ్మ, ఇది ఎంత వండుతుందో ఏమో, నేనే వండటం మేలు. అమ్మా, కోడలా, నీకెందుకమ్మా ఇంత శ్రమ? నేను వండుతాలేరా. వద్దత్తయ్యా, నేనే వండుతా. రంగమ్మ చేసేది లేక ఊరుకుంటుంది. ఇంతలో శారద పంచభక్ష పరమాన్నాలు వండి అందరికీ వడ్డిస్తుంది. వీరయ్య ఇలా అంటాడు. అబ్బా, ఎన్ని రోజులైందమ్మా ఇలాంటి భోజనం తిని, చాలా బాగుందమ్మా. రంగమ్మ దాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక కొడుకుతో ఇలా అంటుంది. రవి, ఏంట్రా నీ పెళ్ళం ఇలా చేస్తుంది? 1 నెల రోజులు వచ్చే సరుకులన్నీ ఒకే రోజులో ఖాళీ చేసింది. ఇలా అయితే ఎలా? అమ్మా, నువ్వెలాగూ చెయ్యవు, కనీసం తననైనా చేయనివ్వమ్మా అంటూ వెళ్ళిపోతాడు. ఇలానే కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రంగమ్మకి బాగా జబ్బు చేస్తుంది. వీరయ్య, రవి, శారద కలిసి రంగమ్మకు బుద్ధి చెప్పాలనుకుంటారు. అనుకున్నదే తడవుగా రంగమ్మని హాస్పిటల్కు తీసుకువెళతారు. శారద ముందుగానే ఆ డాక్టర్ గారితో మాట్లాడుతుంది. డాక్టర్ రంగమ్మతో ఇలా అంటాడు. అమ్మా, మీకు బాగా జబ్బు చేసింది. ఇంకో 1 నెల రోజులకు మించి బతకరు అంటాడు. రంగమ్మ బిక్కమొహం పెట్టి, అయ్యో అవునా డాక్టర్, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను బ్రతికించండి అని అంటుంది. డబ్బులతో రోగాలు నయమైతే ఎవరూ ఇక్కడ చనిపోరమ్మా. నా చేతుల్లో ఏమీ లేదు. ఉన్నన్న రోజులు
మీకు నచ్చినవన్నీ తిని కావలసినట్టు ఉండండి. అయ్యో, ఇన్ని రోజులు నేనెంత పిసినారిగా ఉన్నాను. కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేదు. నేనేం సాధించాను? నేను చాలా తప్పు చేశాను అంటూ రంగమ్మ బాధపడుతుంది. ఇంతలో వీరయ్య ఇలా అంటాడు, రంగమ్మ, బాధపడకు, నీకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావు. ఇదంతా నీకు బుద్ధి తెప్పించడానికి, నీ తిక్క కుదిర్చడానికి కోడలు నేను కలిసి ఆడించిన నాటకం. నిజమా అండి? నాకేం కాలేదా? నేను బాగున్నానా? నా కళ్ళు తెరిపించారు అంటూ సంతోషపడుతుంది. అప్పటి నుంచి రంగమ్మ తన కుటుంబంతో కలిసి అందరితో కలిసిమెలిసి మంచిగా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.